నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ల బదిలీలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదు. నిందితుడిని రెండవ రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు. కేటీఆర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు. అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందన్న ఎంపీ చామల. ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు. బాంబుల తయారీలో శిక్షణకు పాక్ నుంచి నిందితులకు వీడియోలు.